ఈ మూడు దశల్లో మొదటిది అంటే ప్రతిజనకాన్ని ప్రాసెసింగ్ చేయడము, ప్రతిజనకాన్ని సమర్పించడం. ఇది మొదటి దశ. ఓకే, ఇది మొదటి దశలోనే కూడా ఇది మొదటి దశ. ఇది మెకానిజంలో యాంటిజెన్ ప్రాసెసింగ్ మరియు ఏంటంటే ప్రజెంటింగ్. యాంటిజెన్ ప్రాసెస్ చేయడం మరియు ప్రజెంట్ చేయడం, ఇది మొదటి దశ. ఓకే, రెండో దశ ఏంటంటే pH కణాలు క్రియాశీలం అవడం. ఓకేనా, pH కణాలు క్రియాశీలం అవడం, టీ హెల్పర్ కణాలు క్రియాశీలం అవడం అనేది ఇది రెండవదంట మనం. ఇది మూడోది ఏంటంటే టీసీ కణాలు క్రియాశీలం అవడం, ఇది మూడో దశ. ఇట్లా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది 3 దశలను కలిగి ఉంటుంది దాని యొక్క మెకానిజంలో. మొదటిదేమో యాంటీజెన్స్ ని ప్రాసెసింగ్ చేసి యాంటీజెన్ ని సమర్పించడం, ఇది మొదటిది. రెండోది టీహెచ్ కణాలు చైతన్యవంతం అవడం, మూడోది టీసీ కణాలు చైతన్యవంతం అవడం. ఇవి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఇది మొదట చూస్తున్నాం ఇక్కడ. మొదటిది యాంటీజెన్ ప్రాసెసింగ్ అన్నమాట. మ్యాక్రోఫేజెస్ అయినా ఏం చేస్తాయి అంటే